హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి మధ్య వైరం మళ్ళీ అట్లా ఏదో అగ్గిపుల్ల గీసినట్టు తయారైంది. నిన్న ఏమో నేను వేరే చోట ఉన్నాను, విదేశాల్లో ఉన్నాను, వచ్చిన తర్వాత మాట్లాడతాను 30వ తారీఖు తర్వాత అని చెప్పేసి ప్రకాష్ రాజ్ ఈ పవన్ కళ్యాణ్ ప్రశ్నలకి ట్వీట్ చేయడం జరిగింది. ఉన్నట్టుండి సడన్గా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు ప్రకాష్ రాజ్. ఒకసారిగా పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోయాడు. ఏమన్నాడు ఏంటి అని చూస్తే, ఈ లడ్డూకి సంబంధించిన విషయాల్లో పవన్ కళ్యాణ్ ఎంత అగ్రెసివ్గా వెళ్తున్నాడో మనం అందరం చూస్తున్నాం. ఈ అగ్రెషన్లో భాగంగా కొన్ని వ్యాఖ్యల మీద, కొంతమంది వ్యక్తుల మీద పవన్ కళ్యాణ్ గారు కాస్త సీరియస్ అవ్వడం జరిగింది. దాంట్లో నిన్న కార్తీకి సంబంధించిన ఏదైతే సినిమా ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్లో కార్తీ అనని తప్పుకు కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడము, చివరికి ఆ కార్తీ సారీ చెప్పడం జరిగింది. ట్విట్టర్లో సారీ చెప్పేశాడు. అంటే అన్ఇంటెండెడ్ వ్యాఖ్యలకి ఇట్లా మిస్లీడ్ అయింది, నా తప్పేమీ లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవం చూపిస్తూనే సారీ అన్నాడు. దీని తర్వాత సూర్య కూడా ట్విట్టర్లో ట్వీట్ చేసినట్లుగా దీనికి నేను కూడా ఒక దీక్ష చేస్తున్నానని చెప్పినట్లుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అయితే తర్వాత దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఏంటంటే సూర్య ఎటువంటి ట్వీట్ చేయలేదు. సూర్య పేరు మీద ఎవరో ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఒక ప్రొఫైల్ నుంచి అది వచ్చింది, ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి. సో అది సూర్య ట్వీట్ అయితే కాదు. ఇది ఒక యాంగిల్. అయితే ఇప్పుడు ఇలాంటి విషయాల మీద అనేక మంది ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తర్వాత నటి కస్తూరి గారు సీరియల్స్లో కూడా నటించారు, సీనియర్ నటి. ఆవిడ ఉన్నట్టుండి కార్తీనే కాదు సూర్య వైఫ్ జ్యోతిక కూడా ఇట్లా టెంపుల్స్ మీద వీటి మీద రియాక్ట్ అయింది అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవిడ కూడా ట్విట్టర్లో పెట్టడం జరిగింది. ఆవిడ చాలా సందర్భాల్లో ఇలాంటి సోషల్ ఇష్యూస్ కావచ్చు, మహిళలకు సంబంధించినవి కావచ్చు, ఆవిడ రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో కూడా ఆవిడ రియాక్ట్ అయ్యారు. ఇట్లా పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే ఒక్కసారిగా ఒక అగ్గి ముట్టించినట్టుగా మొత్తానికే ఇది స్ప్రెడ్ అయ్యేలాగా చేశాడు అతని వ్యాఖ్యలతోటి. దాంతో తమిళ ఇండస్ట్రీలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద కొద్దిగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. తమిళ వాళ్ళు ఏంటంటే తమ హీరోల్ని కానీ తమ సంస్కృతికి సంబంధించి ఏదైనా సరే వెంటనే పట్టుకొని దాని మీద ట్రోల్ చేయడానికి రెడీ అయిపోతారు. తీవ్రంగా ఆ వ్యక్తుల మీద విరుచుకుపడతారు ఒక రకంగా. అట్లా పవన్ కళ్యాణ్ మీద తమిళ సినిమాల్లోని మీమ్ కంటెంట్ తీసుకొని, ఏవైతే మీమ్ టెంప్లెట్స్ ఉంటాయో వాటిని తీసుకొని ఆయన ట్రోల్ చేస్తూ వస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ కూడా భక్తితోటి ఆ మాటలు మాట్లాడేది తప్పితే అదేదో తమిళ హీరోలను తిట్టాలనో లేకపోతే మరొకటో కాదు. ఆ ఆవేశం అలా ఉంది. అక్కడ ఉన్న ఏదైతే సంఘటన ఉందో దాని చుట్టూ ముసురుకున్న విషయాలు, అలాగే తిరుపతికి సంబంధించి వస్తున్న కొంతమంది వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలుగా వెళ్తూ ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఆందోళనలతో అలా రియాక్ట్ అయ్యాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన దీక్ష తీసుకున్న తర్వాత ఆ అగ్రెషన్ పెరిగింది. ఎప్పుడైతే 11 రోజుల దీక్షని ప్రాయశ్చిత్త దీక్ష మొదలు పెట్టాడో దాంతో ఒక్కసారిగా ఆయన విజన్ కానీ ఆయన ఆలోచన తీరు కానీ పూర్తిగా భక్తి కోణంలోకి వెళ్ళిపోయింది. దాంతో అంత ఇదిగా రియాక్ట్ అయ్యాడు. అయితే కార్తీ సారీ చెప్పడం వరకు బాగానే ఉంది. దీనికి ఇప్పుడు సడన్గా ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయిపోయాడు. రియాక్ట్ అయ్యి అంటే తను చేయని తప్పుకు ఇలా సారీ చెప్పించుకుంటే కలిగే ఆనందం ఏంటో అని చెప్పేసి ఆయనకే తెలియాలి అంటూ పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేశాడు. అంటే కార్తీ చేయని తప్పుకు సారీ చెప్పాడు, ఇలా చెప్పించుకుంటే మీకు కలిగే ఆనందం ఏంటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని ప్రకాష్ రాజ్ క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్ విషయంలో నిజానికి సోషల్ మీడియా ఈ పాయింట్ విషయంలో 2 వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం వచ్చేసి కార్తీ తప్పేమీ లేదు అని చెప్పేసి, మరో వర్గం వచ్చేసి ఇట్లా దానికి సంబంధించి జోక్ కావచ్చు, నవ్వులు కావచ్చు, అటువంటివి ఏమాత్రం సరైనవి కాదు సనాతన ధర్మం విషయంలో అన్నట్టు ఒక వర్గం. ఇట్లా 2 వర్గాలు కూడా బాహాబాహిగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ 2 వర్గాలకి ఇద్దరు ఐకాన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్గా నిలబడ్డారేమో ప్రతినిధులుగా. ఒకటి పవన్ కళ్యాణ్, 2 ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ గారు స్వతహాగానే హేతుబద్ధ భావజాలం ఉన్నవాడు అవడం వల్ల ఇటువంటి టెంపుల్స్ కావచ్చు, లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు, మతాన్ని రాజకీయంలోకి తెచ్చినప్పుడు ఆయన రియాక్ట్ అవుతూ వస్తుంటాడు. మోదీ గారి మీద కూడా అనేక సార్లు రియాక్ట్ అయ్యాడు. అలాగే ఈ టాపిక్లో కూడా రియాక్ట్ అయ్యాడు. ప్రకాష్ రాజ్ మీద ఆల్రెడీ ఈ రియాక్షన్ను చూసి మంచు విష్ణు కూడా మీరు ఈ విధంగా మాట్లాడడం సరికాదు, మీకేం తెలుసని మాట్లాడుతున్నారు, సనాతన ధర్మం విషయంలో మీరు ఇట్లా తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు, బాగానే ఉంది అక్కడ పరిస్థితి అని చెప్పేసి మంచు విష్ణు ప్రకాష్ రాజు కౌంటర్ వేశాడు. ఇట్లా ఇది ఒకరి తర్వాత ఒకరు కౌంటర్లు పెరిగిపోతున్నాయి అన్నమాట. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎలా అయిపోయిందంటే ఒకసారిగా వీళ్ళందరి మధ్య చిచ్చు పెట్టినట్టయింది. ఇది రాజకీయ పరమైన చిచ్చు కాకుండా సినిమా ఇండస్ట్రీ పరమైన చిచ్చులాగా తయారైంది. ప్రకాష్ రాజ్ దానికి కూడా సమాధానం ఇస్తూ ఓకే శివయ్య అన్నాడు. దాంతో మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్కి కౌంటర్లు ఇస్తూ, ప్రకాష్ రాజ్ గారు మతపరమైన వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడాడు, క్రిస్టియానిటీని పవన్ కళ్యాణ్ ఏదో మధ్యలో లాగినట్టు, క్రిస్టియానిటీ మీద వ్యాఖ్యలు చేసినట్టుగా పవన్ కళ్యాణ్ పేరు తీశాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ మీద కౌంటర్లు వేశాడు. నేను ఎప్పుడు క్రిస్టియానిటీ పేరు తీయలేదు, మతపరమైన రాజకీయం చేయలేదు, సనాతన ధర్మం కాపాడాలని మాత్రమే అడిగాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మీద విరుచుకు పడితే దానికి ప్రకాష్ రాజ్ సమాధానం ఇచ్చాడు. అలా ఇది సద్దుమణిగింది అనుకుంటే అది సద్దుమణగలేదు. కార్తీకి సంబంధించిన ఇష్యూలో కూడా ప్రకాష్ రాజ్ దూరాడు. నిజానికి దానికి సంబంధించిన టాపిక్కే కాదు. ఒకవేళ తన మీద వచ్చిన వాటికి వ్యాఖ్యలకి సమాధానం చెప్పదలుచుకుంటే ప్రకాష్ రాజ్ చెప్పొచ్చు, కానీ పక్కన వాళ్ళ టాపిక్లో ఎందుకు దూరాడు అనేది ఇక్కడ ప్రశ్న. నిజానికి మా ఎలక్షన్ సమయంలో కూడా మా అధ్యక్షుడిగా ఆయన పోటీ చేసినప్పుడు నాగబాబు గారు, చిరంజీవి గారు మొత్తం మెగా కోటర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసింది. ఇంత సపోర్ట్ అందుకొని పోటీలో దిగి
ఆ కోటరీ నుంచి ఓట్లు సాధించుకున్నాడు. నిజానికి ఆయన మీద అసలు స్థానికుడే కాదు, స్థానికేతరుడు కదా, ఈయనకెందుకు ఓట్లు వేయాలనే వివాదం వచ్చినప్పుడు కూడా మెగా ఫ్యామిలీ ఆయనకు అండగా ఉంది. అట్లా అండగా ఉండి నిలబెడితే ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఎందుకు మెగా ఫ్యామిలీకి ఆపోజిట్ అయ్యాడు, నాగబాబు గారికి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఎందుకు ఈ విధంగా ఆపోజిట్ సెటర్లు వేస్తున్నాడు అనేది ఇప్పుడున్న ప్రశ్న. ఇప్పటిదాకా నాగబాబు గారు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒకవేళ అయితే ఇది ఖచ్చితంగా ఇంకాస్త ముదిరిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారికి డైరెక్ట్గా మద్దతు ఇచ్చి ఆయన కోసం ఇంటర్వ్యూలు ఇచ్చి ఆయన కోసం ఇండస్ట్రీలో ఓట్లు కూడగట్టింది నాగబాబు గారే. దీని వెనుకాల మెగా హీరోలు ఉన్నా సరే పనంతా చేసింది నాగబాబు గారు. ఇప్పుడు జనసేనలో నెంబర్ 2 ఎవరంటే నాగబాబు గారు. సో జనసేనతోటి లేకపోతే మెగా హీరోలతోటి ప్రకాష్ రాజ్ లడాయి అనేది సరైనదేనా? ఆయనకి ఇంత మద్దతు ఇస్తే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ప్రకాష్ రాజ్ బిహేవ్ చేస్తున్నాడు, ఇది నమ్మక ద్రోహం కాదా అన్నట్లుగా సోషల్ మీడియాలో ఒక కలరింగ్ అయితే వచ్చింది. కానీ ఇది పొలిటికల్ స్టాండ్, ఇది వేరు, సినిమా సంబంధించిన ఇది వేరు. ఈ రెండింటి మధ్య తేడాన్ని గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా రకరకాల స్టాండ్స్ తీసుకున్నప్పుడు కూడా ప్రకాష్ రాజ్ విమర్శించాడు. సిపిఎం వాళ్ళతో ఉన్నప్పుడు ఓకే బాగానే ఉన్నాడు అనుకున్నారు, తర్వాత వెంటనే బీజేపీతో పొత్తనగానే మీరు ఎందుకు ఇట్లా మారారన్నాడు. అంతకు ముందు టీడీపీతో ఉన్నప్పుడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడని అప్పుడే క్వశ్చన్ వచ్చింది. తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చాక ఇండివిజువల్గా ఉంటాడు అనుకుంటే మళ్ళీ టీడీపీతో కలవగానే మళ్ళీ ప్రకాష్ రాజ్ క్వశ్చన్లు చేశాడు. ఇట్లా పవన్ కళ్యాణ్ మీద ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ క్వశ్చన్లు చేస్తున్నాడు ప్రకాష్ రాజ్. చిరంజీవి మీద ఎంతో అభిమానం చూపిస్తాడు, నాగబాబును కూడా స్నేహితుల్లా భావిస్తాడు. అటువంటిది పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, దీని వెనక ఎవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న చర్చ. నిజానికి ప్రకాష్ రాజ్ ఒకరి ఎజెండా ప్రకారం నడుచుకోడు, కానీ నిజం చెప్పాలంటే తనకే ఒక ఎజెండా ఉన్నట్టుంది. ఏంటంటే రాజకీయ పరంగా బీజేపీకి అనుకూలమైన ప్రతి ఒక్కరిని విమర్శించడం ప్రకాష్ రాజ్ ఏకైక ఎజెండాగా పెట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఓవరాల్ సినారియో. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న స్ట్రాటజీ మొత్తం కూడా బీజేపీకి అనుకూలమైన స్ట్రాటజీ అని అందరికీ తెలిసిందే. బీజేపీ వాళ్ళు చేయాల్సిన ఏదైతే మత రాజకీయాన్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు జగన్ ఇంటి ముందు ధర్నా కావచ్చు, ఇదంతా ఇదే కోణంని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు దీక్ష చేయడము. సో ఎక్కువగా సనాతన ధర్మానికి ఒక ఐకాన్ లాగా కనపడుతూ ఉన్నాడు. సో బీజేపీ చేస్తున్న రాజకీయమే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అనేది ప్రకాష్ రాజ్ అభిప్రాయం అయి ఉండొచ్చు. కాబట్టే పవన్ కళ్యాణ్ని ఈ విషయంలో విమర్శిస్తే అది బీజేపీకి కౌంటర్గా ఉంటుందనో లేకపోతే బీజేపీ రాజకీయం ఇక్కడ చల్లదనో ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాడా, ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ విధంగా టార్గెట్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రకాష్ రాజ్ మరి ఒకవేళ 30వ తారీఖు వచ్చిన తర్వాత రియాక్ట్ అయితే తప్ప దీనికి సమాధానం రాదు. అయితే ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతాడా లేదా అంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. ఎందుకు అవుతాడు అంటే ఆయన చెప్పాలనుకున్న సమాధానాలు అనేకం ఉన్నాయి, మతపరమైన సమాధానాలు కావచ్చు, ఇటువంటివి అనేకం ఉన్నాయి. వీటికి సంబంధించి ఖచ్చితంగా వెలికి తీస్తాడని అనిపిస్తుంది.